ఈరోజు వాక్య ధ్యానము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానిద్దాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. ఆమేన్. మా దిక్కు ఎవరు అని నీవు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లయితే దేవాది దేవుని వాక్యము అలనాడు యెహోషాపాతుకి ఇచ్చినట్టుగా ధైర్యాన్ని ఇస్తుంది. యెహోషాపాతు చిన్న రాజు. అతని మీదకు మోయాబీలు, అమోనీయులు, మోయానీయులు కొందరు దండెత్తి వచ్చినప్పుడు ఆ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు శక్తి చాలక దేవాది దేవుని యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినమును ఆచరించాలని చాటించి యెహోవా మందిరములో ప్రార్థన చేస్తూ పలికిన మాటలు ఇవి. దిక్కుతోచని పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే దేవా, నీవే మా దిక్కు అని ప్రార్థించాలి. భయము సంభవించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు యెహోషాపాతు. సమస్యలు వస్తే అందరము భయపడటము సహజమే, కానీ కొన్నిసార్లు భక్తులు కూడా భయపడతారని పరిశుద్ధ గ్రంథములో దాదాపుగా 366 సార్లు భయపడకము అని రాయబడి ఉన్నది. అబ్రహామా భయపడకము అంటూ ఉన్నాడు, ఇస్సాకు భయపడకము అంటూ ఉన్నాడు, యాకోబు భయపడకము అంటూ ఉన్నాడు. మోషేకు కూడా చెప్పాడు భయపడవద్దని, యెహోషువకి కూడా చెప్పాడు భయపడవద్దని, పౌలుకు కూడా చెప్పాడు భయపడకు అని. భక్తులందరినీ దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. అలనాడు యెహోషాపాతు చేసిన ప్రార్థన విని దేవుడు అతడేమి చేయదలుచుకున్నాడో తప్పకుండా చేశాడు. వారి పక్షాన నిలబడి వారిని రక్షించినట్టుగా, ఆ గొప్ప సైన్యం మీద యుద్ధము చేసినట్టుగా, ఆ యొక్క ఇరుకు నుండి ఆయన్ని ఇడిపించినట్టుగా మనము చూస్తున్నాం. యుద్ధము యెహోవాదే కాబట్టి యుద్ధము చేయవాడు యెహోవా. ఆయన ఎదుట సాష్టాంగపడి నమస్కరించి ప్రార్థించాడు. దేవాది దేవుని వైపే చూచాడు. ఈరోజు నీవు ఏ దిక్కుతోచని స్థితిలో ఉన్నావో నీకే తెలియాలి. ప్రభువైన యెహోవా, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు. యెహోషాపాతు వలె దేవుని ఆశ్రయించి ఉపవాసించి ప్రార్థించే బిడ్డగా నీవున్నప్పుడు ఎవరి చేతిలోనూ నీవు ఓడిపోక, నిన్ను దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి తప్పక నీకు న్యాయం జరిగిస్తాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గమని నీవు నమ్ముకున్న ఎడల తప్పక దేవాది దేవుడు అలనాడు భక్తుల్ని రక్షించినట్టుగా నిన్ను కూడా రక్షిస్తాడని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, అవును నాయన, అలనాడు యుద్ధము చేయలేమయ్యా అని ప్రార్థించినప్పుడు, నాకు శక్తి చాలదయ్యా అని ప్రార్థన చేసినప్పుడు వారి పక్షాన నిలబడి నీవు ఆ గొప్ప సైన్యం మీదకి జడియవద్దని చెప్పి, ఆ గొప్ప సైన్యాన్ని చూసి భయపడవద్దని చెప్పి వారి పక్షాన నిలబడి యుద్ధము చేసిన దేవుడివై ఉన్నావు. అవును ప్రభువా, మేము కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. మా పరిస్థితులు, మా స్థితిగతులను చూచి భయపడుతూ ఉన్నప్పుడు దేవా, నిన్నే ఆశ్రయిస్తున్నాం. నీవే మాకు విడుదల సహాయం చేసి మాపై వస్తున్న నాయన ఇబ్బందులు, సమస్యలు, బాధలు అవి యుద్ధంలాగా ఉన్నాయి. ఆ యుద్ధాల్ని గెలువుటకు నీవే శక్తిని దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.